ఓకే ఫ్రెండ్స్, చూడండి ఉప్మా ఎంత బాగా అయిందో. పొడి పొడిగా అయింది. చూడండి, సింపుల్ గా చేసుకోవచ్చు. చాలా హెల్తీ ఫుడ్ కూడా. ఓకే ఫ్రెండ్స్, ఉప్మా అయితే చాలా చాలా బాగా వచ్చిందండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయని వాళ్ళైతే ఇలా ట్రై చేయండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రజ్ఞా విజయ్ కుక్ అండ్ వ్లాగ్స్. ఈరోజు నేను చేయబోయే రెసిపీ ఆర్గానిక్ ఉప్మా అండి. దానికి ఒక 2 కప్స్ ఇలా దొడ్డు రవ్వ తీసుకున్నానండి ఆర్గానిక్. 1 స్పూన్ పల్లీలు తీసుకున్నాను. 1 స్పూన్ సాల్ట్ తీసుకున్నాను. జీలకర్ర, ఆవాలు 1 స్పూను, ఆనియన్ 1 చిన్న సైజు, కొత్తిమీర కొద్దిగా, 1 ఎండుమిర్చి, పచ్చిమిర్చి 3, కొంచెం శనగపప్పు, మినప్పప్పు. ఓకే అండి, గిన్నె వేడైంది. ఇప్పుడు ఆయిల్ వేసుకోవాలి. ఒక 2 టేబుల్ స్పూన్స్ ఉంటుందండి ఆయిల్. ఓకే, ఆయిల్ అయితే వేడైంది. ఇప్పుడు ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. పల్లీలు వేసుకోవాలండి. మినప్పప్పు, శనగపప్పు వేసుకోవాలి. ఇవి వేసుకున్నాక ఒకసారి మిక్స్ చేసుకోవాలండి. ఇవి కొద్దిగా వేగాలండి, పల్లీలు, శనగపప్పు, మినప్పప్పు. ఓకే అండి, పల్లీలు, శనగపప్పు, మినప్పప్పు వేగినాయి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ వేసుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలండి. వేసుకున్నాక ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఈ ఆనియన్, పచ్చిమిర్చి కొద్దిగా వేగాలండి. ఎక్కువ డార్క్ కలర్ రావాల్సిన అవసరం లేదు, లైట్గా వేగితే సరిపోతుందండి. ఓకే అండి, ఆనియన్స్, పచ్చిమిర్చి వేగినాయండి. ఇప్పుడు ఎండుమిర్చి వేసుకోవాలి. కరివేపాకు వేసుకోవాలండి. ఓకే అండి, వేసుకున్నాక ఒకసారి మిక్స్ చేసుకోవాలి. కరివేపాకు, ఎండుమిర్చి అనేది కొద్దిగా వేగాలండి. ఓకే అండి, 2 కప్స్ రవ్వ తీసుకున్నాను కదా, 3 కప్స్ వాటర్ వేస్తున్నాను. నేను కొద్దిగా పొడి పొడిగానే చేస్తున్నాను. ఒకవేళ లూజ్ కావాలనుకుంటే కొద్దిగా ఎక్కువ వేసుకోవచ్చండి. వాటర్ వేసుకున్నాక రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. కట్ చేసిన కొత్తిమీర వేసుకోవాలి. ఓకే అండి, ఈ వాటర్ అయితే మరిగించుకోవాలండి. ఓకే అండి, వాటర్ అయితే మరుగుతున్నాయి. ఇప్పుడు ఈ ఉప్మా వేసుకోవాలి. వేసుకున్నాక బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇది ఉండలు అనేది కట్టదండి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసుకోవాలి. ఓకే అండి, లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి ఉప్మా. ఓకే, మూత పెట్టేసుకోవాలి ఇప్పుడు. ఓకే అండి, మూత పెట్టేస్తున్నా. ఓకే అండి, ఉప్మా అయిందో లేదో చూద్దాం. చూడండి, ఉప్మా అయితే ఉడికిందండి. చాలా బాగా ఉడికింది. వాటర్ కూడా కరెక్ట్గా సరిపోయినాయండి. ఓకే అండి, ఇప్పుడు ఈ ఉప్మాని సర్వ్ చేసుకుందాం. స్టవ్ అయితే ఆఫ్ చేసేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, చూడండి ఉప్మా ఎంత బాగా అయిందో. పొడి పొడిగా అయింది. టేస్ట్ చాలా బాగుంటుందండి. ఈ ఉప్మా అనేది సూపర్ మార్కెట్ లో దొరుకుతుందండి. ఆర్గానిక్ ఉప్మా. చూడండి, సింపుల్ గా చేసుకోవచ్చు. చాలా హెల్తీ ఫుడ్ కూడా. చిన్నపిల్లలకు కూడా చాలా ఇష్టంగా తింటారండి. చూడండి ఎంత బాగా అయిందో. పొడి పొడిగా అయింది చాలా బాగా. ఒకవేళ కొద్దిగా మీకు లూజ్గా కావాలనుకుంటే వాటర్ కొద్దిగా ఎక్కువ వేసుకోవచ్చు. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. అప్పటికప్పుడు టిఫిన్కి ఏం లేకపోతే ఇలా ట్రై చేసుకోవచ్చండి సింపుల్గా. ఓకే ఫ్రెండ్స్, ఉప్మా అయితే చాలా చాలా బాగా వచ్చిందండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయని వాళ్ళైతే ఇలా ట్రై చేయండి. ఓకే అండి, ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.